జై శ్రీరామ్. నాకు మొన్న ఎవరో పిల్లలు చదువుకుంటుంటే గమనించాను. మల్టిప్లికేషన్ అడిగితే సెల్ ఓపెన్ చేసి దాంట్లో ఆ అంకెలు వేసి మల్టిప్లికేషన్ గుర్తు చేశారు, ఆన్సర్ వేసేశారు. అడిషన్స్ కూడా అంతే చేశారు. వాళ్ళ మైండ్ పని చేయట్లేదు. ఏమైనా సెల్లులో ఇది నొక్కితే వస్తుంది కదా అని ఫ్యాకల్టీస్ చెప్పడం, ఇంట్లో తల్లిదండ్రులు కూడా మా పని తగ్గుతుందని అనుకుంటున్నారేమో. అది వాళ్ళ మైండ్కి పని చెప్పాలి కదా. శరీరానికి శ్రమ లేకపోతే ఎంత బద్ధకంగా ఉంటుందో, మైండ్కి కూడా పని లేకపోతే అట్లానే పని చేయడం మానేస్తుంది. మీరు అందుకని ఆ సెల్లులు కాకుండా ఫ్యాకల్టీలు కూడా కనీసం ఇంత లక్షలు ఫీజులు వసూలు చేస్తున్నారు కదా. వాళ్ళకి ఎందుకు అట్లా చేయడం? ఇదివరకు చిన్నప్పుడు మా చిన్నప్పుడు వేళ్ల మీద లెక్క పెట్టుకోవడం, ఒక వరుస కూడితే ఇంత వేయడం, దాన్ని మళ్ళీ ఇట్లా వేయడం, రెండో లైన్లో వేయడం అన్న సంగతి పిల్లలకి అడిషన్స్లో తెలుస్తోందా? తెలవట్లేదు కదా. వాళ్ళకి ఎంతసేపు క్యాలిక్యులేటర్ ఇచ్చేయడం, దాంట్లో చేసుకొని పెట్టుకుంటే వాళ్ళ మెదడు ఎలా పనిచేస్తుంది? మళ్ళీ బోలెడు ఫీజులు పెట్టి అబాకస్ నేర్పిస్తున్నాము, ఇంకా ఏది వేరే ఏవో నేర్పిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ ఫౌండేషన్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. మెదడుతో పని చేయడం అనేది వాళ్ళకి నేర్పండి. పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఏదైనా వస్తే పజిల్ కానీ క్వశ్చన్ వస్తే గూగుల్ ఓపెన్ చేయడం, ముందే ఆ పజిల్ పెట్టేయడం ఎక్కడ? అది కూడా మంచి పద్ధతి కాదు కదా. పురాణాలలో ఏదన్నా వస్తే ఆ పుస్తకాలు తీసుకొని రిఫర్ చేస్తుంటే మనకు దొరుకుతుంది. ఆ పుస్తకాలను తాకితే ఉన్న వైబ్రేషన్స్ సాధకులకు తెలిసే ఉంటుంది. అందుకని మీరు ప్రతిదీ సెల్లుల మీద ఉపయోగపడకుండా దాని పేరు గూగుల్ మాత అట. అది నాకు చాలా నవ్వొచ్చింది. ఆ గూగుల్ మాత ఏంటి? మన కన్న తల్లి, మన భారత వేద విజ్ఞానం, ఆ భారత వేద విజ్ఞానం మీద ఆధారపడండి. మన సంస్కృతి సంప్రదాయాలని పిల్లలకి నేర్పండి. ఆ పురాణాలలో ఏవేవో ఉంటాయి. మనం అడిగిన క్వశ్చన్ పదిలిస్తుంటే గూగుల్ ఓపెన్ చేయడం, అది పెట్టేయడం, అది పద్ధతి కాదు. పిల్లలకి లెక్కలలో కానీ దేంట్లోనైనా అట్లా ఉపయోగించకుండా నోట్బుక్స్ మీద మనకు చిన్నప్పుడు ఎలా అంకెలు లెక్క పెట్టుకుంటూ వేళ్ల మీద చేసుకుంటూ వచ్చిన సెకండ్ లైన్లో ఫస్ట్ అది ఎలా వేస్తామో అట్లా చేయండి. పెద్దవాళ్ళు కూడా ఏదన్నా వస్తే పుస్తకాలు రిఫర్ చేయండి. గూగుల్ తల్లి ఎంతవరకు ఉపయోగపడుతుంది మనకి? కరెంటు పోయి వైఫై ఆగిపోయిందంటే ఏమీ పని చేయదు కదా. ఆ టైం పెట్టారనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? పుస్తకాలు ఓపెన్ చేస్తారు కదా. అందుకనే మీరు పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ నేను ఇచ్చిన ఇవి పాటిస్తారని ఆశిస్తున్నాను. నచ్చితే మీకు లైక్ చేయండి.